2025 ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఉక్రెయిన్కు మద్దతు పేరుతో చేసిన ప్రతిపాదనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. లీక్ అయిన సమాచారం ప్రకారం ట్రంప్ వైట్ హౌస్ ఉక్రెయిన్ ఖనిజాలు, చమురు, వాయువు, పోర్ట్లు, విద్యుత్ రంగాల నుంచి వచ్చిన 50% ఆదాయాన్ని అమెరికాకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో భవిష్యత్తులో విముక్తి పొందే ప్రాంతాల ఆదాయం కూడా ఉండవచ్చని సమాచారం. ఈ ప్రతిపాదనను అనేక అంతర్జాతీయ మీడియా ఉక్రెయిన్కు అమెరికా విలువలకు ద్రోహం అని అభివర్ణించింది. ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్కు సైనిక సహాయం తాత్కాలికంగా నిలిపివేయడం, ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదని స్పష్టంగా చెప్పడం, రష్యా వాదనలను పరోక్షంగా సమర్థించడం వంటి చర్యలు వివాదాన్ని మరింత పెంచాయి. అంతర్జాతీయ పత్రికలు ఈ నిర్ణయాన్ని ద్రోహంగా పేర్కొన్నాయి. బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకో ద్వారా పుతిన్, ట్రంప్ మధ్య రహస్యంగా చర్చలు జరగడం, వాటిలో ఉక్రెయిన్ లేదా యూరోప్ దేశాలను భాగస్వామ్యం చేయకపోవడం మరింత ఆందోళన కలిగించింది. యూరోప్ నాయకులు ఈ ప్రక్రియను మురికి ఒప్పందంగా విమర్శిస్తూ, ఇది రెండో ప్రపంచ యుద్ధానికి ముందు మ్యూనిక్ ఒప్పందంలా ఉక్రెయిన్ను పక్కన పెట్టి ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి ముందు మ్యూనిక్ ఒప్పందంలా ఉక్రెయిన్ను పక్కన పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పునీత్ ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక ఫోన్ కాల్స్, మాటలతో సమయం వృధా చేసి యుద్ధ రంగంలో దాడులు కొనసాగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఫాక్స్ న్యూస్ విశ్లేషకులు కూడా పుతిన్ ట్రంప్ ను మాటలతో మోసగించారని వ్యాఖ్యానించారు. ట్రంప్ పుతిన్ సదస్సు అది ఉక్రెయిన్ అధ్యక్షుడు లేకుండా జరగవచ్చని వార్తలు కీవ్ మిత్ర దేశాలు తీవ్ర ఆందోళన రేపాయి. విమర్శకులు ఇది రష్యా దాడులకు బహుమతిగా అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా పేర్కొన్నారు. నిజమైన రహస్య ఒప్పందానికి పక్కా సాక్ష్యాలు లేకపోయినా బహిరంగంగా రికార్డ్స్ లో ఉన్న ప్రతిపాదనలు, నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఒకే సందేశాన్ని పంపించాయి: ఉక్రెయిన్ పట్ల అమెరికా ద్రోహం అని అభివర్ణించాయి.